భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇంకా ఉద్రిక్తతలు పెరుగుతూనే ఉన్నాయి. భారత్ను మరింత రెచ్చగొడుతోంది బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ఆందోళనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పి ఫైనాన్స్ అడ్వైజర్ సలేహుద్దీన్ అంటున్నారు. అంటే అక్కడ చేపడుతున్నదంతా కూడా సామాన్య వాళ్ళ ఆగ్రహం మాత్రమే, దీనికి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని బంగ్లాదేశ్ సంబంధించిన ఫైనాన్స్ అడ్వైజర్ సలేహుద్దీన్ అంటున్నారంట. మరి అంతటి స్థాయిలో ఉద్యమాలు జరుగుతూ ఉంటే మీరు అణిచివేయాలా లేదా? వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలా లేదా? మీ ప్రోద్బలమే లేకపోతే ఎక్కడి వారు అక్కడిని నడి రోడ్డు పైన ఒక వ్యక్తిని కొట్టి హతమార్చి నిప్పంటించారు, తగలబెట్టారంటే దాంట్లో ఎంతమంది అరెస్ట్ చేశారు, ఏంటి పరిస్థితి? ప్రభుత్వానికి సంబంధం లేదు అని అంటున్నారు. ఎస్, మీ అందరికీ సంబంధం ఉంది. ఉగ్రవాదులతో చేసేటువంటి ఒక కృత్రిమ ఉద్యమం ఇది. భారత్తో తాము గొడవలు కోరుకోవడం లేదు అని సలేహుద్దీన్ అంటున్నారు. అటు ఫైనాన్స్ అడ్వైజర్గా ఉన్నటువంటి సలేహుద్దీన్ ఇక భారత్తో ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాత్కాలికంగా ఒక సారథిని కూడా ఏర్పాటు చేశామంటున్నారు. యూనస్ తీవ్రంగా శ్రమిస్తున్నారని చెప్పి సలేహుద్దీన్ అంటున్నారు. బంగ్లాదేశ్లో హిందువులపై వరుస దాడులు, ఇద్దరు హిందువుల్ని ఊచకోత కోసినటువంటి సంఘటన కూడా కొంత ఆందోళన గురి చేస్తోంది. హిందువులపై దాడులని అట్టుడుకుతోంది భారత్.